ఆర్సీబీ ఫైనలీ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లోనే తక్కువ రన్కి రిస్ట్రిక్ట్ చేసి ఓడించింది. బౌలింగ్ మైనస్గా ఉంది అని చెప్పి ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం, కానీ నిన్న జరిగిన మ్యాచ్లో ఆ బౌలింగే చాలా ప్లస్ అయింది. టాస్ గెలిచిన తర్వాత ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఉప్పల్ గ్రౌండ్లో బ్యాట్ మీదకి బాల్ వస్తుంది, తెలిసి ఏంటి ఎంత పని చేశాడు అనుకున్నా. 240 అయితే ఖచ్చితంగా కొట్టాలి ఈ గ్రౌండ్లో అనుకున్నా. ఇన్నింగ్స్ బ్రేక్లో కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు. విన్ ప్రెడిక్టర్లో కూడా చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి విన్ ప్రెడిక్టర్లో విన్ పర్సెంటేజ్ 60 ఉంది. పవర్ ప్లేలో వికెట్లు తీస్తేనే గెలుస్తాం, కానీ ఆ వికెట్లు తీసేది ఎవరు చాలా డౌట్గా ఉంది. కానీ విల్ జాక్స్ వచ్చాడు, మెయిన్ పిల్లర్ అయిన ట్రావిస్ హెడ్ని తీసేశాడు. తర్వాత అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్ మార్క్రమ్ అందరూ క్యూ కట్టారు. లాస్ట్లో కాసేపు ప్యాట్ కమిన్స్ పోరాటం చేసినా కూడా ఆ పోరాటం ఎంతోసేపు నిలబడలేదు. ఫైనలీ విరాట్ కోహ్లీ నవ్వాడు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీని అంత ఆనందంగా చూడడంతో ప్రేక్షకుల హృదయాలన్నీ కూడా ఆనందంతో నిండిపోయాయి. నేను ఈ వీడియో చేస్తుంది ఎస్ఆర్హెచ్కి అగేనెస్ట్గా కాదు, ఆర్సీబీ చాలా రోజుల తర్వాత గెలిచింది అనే ఆనందంతో. నేను ఏ టీంకి అగేనెస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.